అవకాశాన్ని ఇచ్చినటువంటి మొట్టమొదటిగా నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే తమ సమయమును తగ్గించి నన్ను ఎంతగానో హెచ్చించినటువంటి సంఘ కాపరి గారికి, వారి కుటుంబానికి, సంఘ పెద్దలకు, అలాగే చేరికూడి వచ్చినటువంటి ప్రియులని మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. అమ్మా అందరికీ వందనాలండి. అందరూ మా ప్రియ తల్లి గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ కూడుకోవడానికి ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మన ప్రియులు రాహేలమ్మ గారిని అలాగే యాకోబు గారిని ప్రభు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఒక నూతన గృహంలో నా ప్రభు ఇంత గొప్పటివాడు అని చెప్పడానికి సాక్ష్యముగా మనందరిని కూడా పిలిచి నా దేవుని యొక్క ఔన్నత్యాన్ని కనపరచడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. నా మాట మీ అందరికీ వినిపిస్తుంది అనుకుంటున్నాను. ఏది ఏమైనా ఒకవేళ మనకి మైకి శబ్దం లేకపోయినా సరే, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ఏకీభవిస్తారో వారి మధ్య ఉంటానని చెప్పినటువంటి నా యేసు మన మధ్యనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం గట్టిగా హల్లెలూయా. రండి వాక్య సందేశానికి వెళ్ళిపోదాం. ప్రాముఖ్యంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము 3వ వచన భాగం, ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. బాగా వినండి, ప్రతి ఇల్లును, ఇక్కడ రాబడిన మాట, ఎవడైనా ఒకని చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు, ఈ మాట గట్టిగా చెప్పాలి, సమస్తమును కట్టినవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నాయన తర్వాత దైవ సేవకులు ఏదైతే వర్తమానం అందిస్తున్నారో వారి ద్వారా కూడా మా అందరితో మాట్లాడమని యేసునామములో అడుగుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. బాగా వినండి, ఇల్లు కట్టుకోవడం చాలామందికి ఒక కళ. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే దే హ్యావ్ మెనీ డ్రీమ్స్ టు బిల్డ్ దేర్ హౌస్. చాలామంది హృదయాల్లో నేను ఇంజనీరింగ్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, నేను పోలీస్ అవ్వాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఒకవేళ ఆడపిల్లలు పుడితే మంచి అల్లుళ్ళు రావాలి, మగపిల్లలు పుడితే మంచి కోడలు రావాలి, వాళ్ళకి మంచి పిల్లలు పుట్టాలి, అనేక రకరకాలైనటువంటి కళలతో, అనేక రకరకాలైనటువంటి డ్రీమ్స్తో ప్రతి ఒక్కరు కూడా బ్రతుకుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మనకి రాష్ట్రపతిగా ఏలినటువంటి అబ్దుల్ కలాం గారికి కూడా ఒక మంచి కవిత రాసుకున్నాడు ఆయన. కళలు అనేవి ఎప్పుడు కూడా మనం నిద్రపుచ్చవంట, అవి ఎప్పుడు మనల్ని ఏం చేస్తాయి, మేలు కొలుపుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. అలాగైతే దేవుడు యాకోబు గారిని రాహేలమ్మ గారిని ప్రేమించి వారికి 3 కుమార్తెలు ఇచ్చారు. ఎవరైనా మనకు లోగడకు సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత అంటే, ఇల్లు కట్టి చూడు, వెరీ గుడ్, ఇల్లు కట్టి చూడు అంటే 2 చాలా కష్టతరమైనవే. దేవునికి స్తోత్రం. కొంచెం చేతులు ఎత్తండమ్మా, హల్లెలూయా. 2 కూడా చాలా, ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు, దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చారు, చక్కటి వివాహాలు చేశారు, మనవాళ్ళు మనవరాలను చూశారు. దేవునికి స్తోత్రం. దేవుడు నాకు కూడా చక్కటి వివాహాన్ని జరిగించారు. ఇందాక వాక్య భాగం చదివినటువంటి ఆవిడ మా పాస్టమ్మ గారు. దేవునికి స్తోత్రం. కానీ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇల్లు కట్టి చూడాలన్నా పెళ్లి చేసి చూడాలన్నా ఎటు తరపు నుంచి ఏ మాటలు వస్తాయో తెలీదు. ఒకవేళ అమ్మాయి పుట్టగానే ఎరా నీ ఆస్తి అంతా కూడా తీసుకుపోతుందిరా. ఇంకో మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది ఇలా మాట్లాడతారేమో కానీ కొడుకు కంటే ఆడపిల్లలే బాగా చూస్తారు. అందులో వాళ్ళ 3 ఆడపిల్లలు చాలా బాగా చూస్తారు. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి వాళ్ళు మాకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వాళ్ళు పెద్ద కుమార్తె కానీ చిన్న కుమార్తె కానీ మరొక చిన్న కుమార్తె కానీ మేమందరూ కూడా కలిసి బాగానే పెరిగాం. దేవునికి స్తోత్రం. అందుకని వారు ఏ రీతిగా తల్లికి విధేయత ఇస్తారు, పెద్దవాళ్ళ పట్ల ఎలా ఉంటారు, అటు సేవకుల పట్ల ఎలా ఉంటారు, సంఘం పట్ల ఎలా ఉంటారు, వీ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ దేర్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ గమనించిన వాక్య సందేశంలో హెబ్రీ పత్రికలో దేవాతి దేవుడు రాయించిన ఒక మాట ఏంటంటే, ఏ ఇల్లు అయినా సరే ఒకరి చేత కట్టబడుతుంది, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. 3 విషయాలు ప్రాముఖ్యంగా మీతో జ్ఞాపం చేసి నేను త్వరగా ముగించి నా సమయాన్ని అయ్యగారికి ఇస్తాను. ఎందుకంటే ఇదిగో ఈ ఇల్లు కట్టబడిన తర్వాత ఎంత సుందరంగా అయితే ఉందో, ఎంతైతే బాగుందో, అనేక మంది చూసి ఒరే యాకోబు గారు రాహేలమ్మ గారు ఇల్లు కట్టేశారా, ఎంత బాగుందిరా, రండ్రా అని ఎవరైతే రాలేకపోతున్నారో వారిని కూడా చూపించి తీసుకురావడానికి ఎంత అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం.
నేను అంటాను ఇల్లు కట్టడానికి వాళ్ళు ఎంత శ్రమ పడ్డారో ఎవరికీ తెలియదు. ఎవరు చూడరు, ఎవరు సహాయం చేయరు, ఎవరు తోడు నిలబడరు, ఎవరు అండగా ఉండరు, ఎవరు కూడా భరోసా ఇవ్వరు. గల కారణం ఏంటంటే ఈ రోజుల్లో ఎవరికైనా ఒకవేళ ఒకరి దగ్గరికి వెళ్ళి అయ్యా కొంచెం ఇల్లు కట్టుకున్నానండి, మా పిల్లకి పెళ్లి చేస్తానండి, కొంచెం అమౌంట్ ఇస్తాను సార్, లేదంటే తర్వాత రోజులు మీకు ఇస్తానంటే ఎవరు నమ్ముతున్నారండి? అలా చూస్తారేంటమ్మా? ఎవరు నమ్ముతున్నారా? ఎవ్వరు కూడా నమ్మట్లేదు కదా. దరిదాపుల్లో కూడా రావట్లా. మన దగ్గరుంటే తింటారు, మన దగ్గరుంటే తీసుకెళ్తారు, రేపొద్దున మనకి ఏదైనా అవసరం వస్తే ఎవరు కూడా ఎవరు రారు. అందుకే అంటాడు ఈ ఇల్లు ఎవరి చేత అయినా ఒకరి చేత కట్టబడిందేమో కానీ సమస్తమును కట్టించిన వాడు దేవుడు. 127వ సంకీర్తన మొదటి వచనంలో రాబడిన మాట, యెహోవా ఇల్లు కట్టించని ఎడల. ఆమేన్. ఎవరు కట్టించాలి? దేవుడు కట్టించాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఆధీనములో నేను అంటాను, ఇందాక అయ్యగారు ఒక మాట చెప్పారు, రాహేలమ్మ గారు మంచి ప్రార్థన జీవితం కలిగినటువంటి వారు. ఆ సాక్ష్యం చాలు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆ సాక్ష్యం చాలండి. ఈ లొకాలిటీలో ఎంతమంది బ్రతుకుతున్నప్పటికైనా, ఎంతమంది జీవిస్తున్నప్పటికైనా ఈ ఇల్లు ఎలా ఉండేదో ఇందాక పాస్టమ్మ గారు కూడా అన్నారు, వచ్చినప్పుడు ఇలా కిందకి దూరి. నేను అంటాను ఇదివరకు తల కిందకి దించుకుని వచ్చేవేమో, ఇప్పుడు తల ఎత్తుకొని రావచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను రే ఇంత గుడిసుందేంట్రా, ఇంత కింద దాంట్లోకి ఎలా వెళ్ళాలరా అని అనుకునేవాళ్ళు, రే ఇంత కట్టారేంట్రా, ఇప్పుడు పైకి చూడాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. నా దేవుడు ఎప్పుడు తలగానే ఉంచుతాడు తప్ప, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించిన ఒక 3 విషయాలు ఉంది. అక్కడ మత్తయి సువార్తలో రాయబడిన మాట 7వ అధ్యాయంలో 24వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండి మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు 2 మనుషులు పెట్టారు, ఒకడు బుద్ధిమంతుడు, ఒకడు బుద్ధిహీనుడు. బాగా వినాలి. ఒకడు బుద్ధిమంతుడు. ఇదే మాట మనకు ఇంకో మాట మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 5 బుద్ధిగల కన్యకులు, 5 బుద్ధి లేని ఈ విషయాలను మనకు తెలుస్తాం. కానీ ఇక్కడ గమనించండి, ఇల్లు కట్టబడుతున్నటువంటి లేదంటే ఎవరైతే ఆ బుద్ధిమంతుడు కలిగి ఉన్నాడో, బుద్ధి కలిగి ఉన్నవాడు బండి మీద కట్టుకున్న ఇల్లు ఎలా నిలబడిందో తెలుసా? వానలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, అనేక రకరకాలైనటువంటి శ్రమలు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, కాటకాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా ఆ బుద్ధిమంతుడు వేసినటువంటి పునాది మాత్రం కదల్లా. దేవునికి ఇస్తాడు. గట్టిగా హల్లెలూయా. ఏ ఇల్లైనా కట్టబడాలంటే ముందు బాగుండాల్సింది ఏంటంటే పునాది. నేను మొన్న రీసెంట్గా ఈ రాజమండ్రి ప్రాంతానికి వచ్చినప్పుడు మనకు తల్లిగారి గృహాన్ని దర్శిస్తే వాళ్ళు వెంటనే చూపించారు ఇల్లు చాలా బాగుంది. అమ్మ ఏంటి ఎంత అయింది ఏంటంటే, అయ్యారు ఈ పునాది వేయడానికి 2 లక్షల పైన అయ్యిందండి. ఎంత అయిందంట? గట్టిగా చెప్పండి, ఎంత అయిందా? ఒక పునాది వేయడానికి 2 లక్షలు ఖర్చు పెట్టారు. నేను అంటాను ఈ పునాది గట్టిగా ఉన్నప్పుడు దీని మీద ఎన్ని స్టేర్లు అయినా వేసుకోవచ్చు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను ఇప్పుడు ఇల్లు కట్టేటువంటి యజమానుడు ఆ పునాది గట్టిగా నిలబడింది అనుకోండి, ఎవరు ఎన్నన్నా సరే, ఒకవేళ భార్య ఏడ్చినా, పిల్లలు ఏడుస్తున్నా, అనేక మంది ఎన్ని మాట్లాడినా ఈ భర్త అంటాడు, ఊరికమ్మాయి నేను ఉండలా నీకు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు భార్య భర్తలను ఒకటి చేసింది. ఎందుకంటే అందుకేనండి, ఒకడు పడిపోయినా, ఒకడు ఏడ్చినా, దేవునికి స్తోత్రం, కష్ట సుఖాలు ఇద్దరు పంచుకుంటారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అదే సమయంలో అంతకుముందు తల్లిగారికి ఆపరేషన్ అయింది. దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశారు. తర్వాత 2025 జనవరి మాసం 1వ తారీఖున అందరు సాక్ష్యాలు పంచుకున్నప్పుడు అనుకోకుండా దేవుడు అనిపించిన ఒక మాట ఏంటంటే, అయ్యగారు మేము ఇల్లు కట్టుకున్న ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. అసలు అక్కడ ఆపరేషన్ జరగడం ఏంటి, ఇక్కడ ఇల్లు కట్టుకోవడం అనేటువంటి మాట చెప్పడం ఏంటి? అనుకున్న దానికంటే ఈ 2026వ సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెల 11వ తారీఖున ఇల్లు ఓపెనింగ్ చేయడం ఏంటి? ఎంతమంది కలిసి వచ్చి దేవుని ఆరాధించడం ఏంటి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు అన్నారు పెద్దవారు, నీ మనసు బాగుంటే అన్నీ బాగుంటాయి. నీ మనసు నీ ఆలోచనలు తారుమారు అయిపోయినాయి అనుకో, ఎప్పుడు ఏం చేస్తావో తెలీదు. కానీ నిజం చెప్తున్నాను, మనకు యాకోబు గారికి ఉండేటువంటి ఓపిక, సహనం నాకు తెలిసి ఎవరిలో కూడా ఉండవేమో, బహుశా ఉండవేమో.
ఎందుకంటే అంత ఓపికతో ఆ ముగ్గురు పిల్లల యొక్క పెళ్ళిళ్ళు చేసి వారి యొక్క మనవరాళ్ళందరూ కూడా, లేదంటే వారికి సారి పంచిపెట్టడం కానివ్వండి, వాళ్ళకి అన్ని సర్దనం కానివ్వండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి సహనాన్ని బట్టి ఇప్పుడు ప్రభువు వారికి ఒక మంచి గృహాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. వారే కాదు, అంతకంటే ప్రాముఖ్యంగా దైవజనులు ప్రార్థన పూర్వకంగా అసలు ఆ ఇంటి దగ్గరికి వచ్చి దానికి పునాది వేయడం ఏంటి, దాని తర్వాత ఇల్లు ఇంతగా కట్టబడ్డం ఏంటి, అన్ని విషయాలు కూడా చకచక ఎక్కడ ఆగకుండా సాగిపోయాయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి విషయం, ఒకటి పునాది బాగుండాలి. దేవునికి స్తోత్రం. ఆ పునాది ఏంటంటే, ఒకటి ఇల్లు కట్టడానికి ఉండేటువంటి పునాది ఎంత అవసరమో మన బ్రతకడానికి కూడా ప్రార్థన జీవితం అంత ప్రాముఖ్యం. ఆమె దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 30,000తో దిగారు ఇల్లు కట్టడానికి. ఇంచుమించు ఎంత అయింది? దగ్గర ఎంత? అమ్మా మాట్లాడరేంటమ్మా, మీకు ఎవరికి తెలీదా? దేవునికి స్తోత్రం. నాకు తెలిసింది ఏంటంటే 22 లక్షలు అక్షరాల అయ్యారు, అంతే కదండి. 22 లక్షలు. 30,000 ఎక్కడ, 22 లక్షలు ఎక్కడ? దేవునికి స్తోత్రం. అదేదో అంటారు కదా, నక్కకి నాకు లోకానికి అంత తేడా ఉన్నట్టుగా నేను అంటాను. అలాగైతే ప్రార్థనా జీవితం బాగున్నప్పుడు ఆ పరలోకం ఎంత దూరం ఉన్నా సరే మన పునాది గట్టిగా ఉన్నప్పుడు నా యేసు రాకడలో మనందరం ఎత్తబడే గుంపులో ఉంటాం. దేవునికి స్తోత్రం. ఒకటి పునాది గట్టిగా ఉండాలి, ఇల్లు కట్టబడాలి. దేవునికి స్తోత్రం. అలాగే ఇంటిలో ఉన్నవారు కూడా అన్యోన్యమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో విషయానికి వెళ్తాం, చదవండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. బాగా వినాలి. పునాది గట్టిగా ఉంది. పునాది గట్టిగా ఉండడాన్ని బట్టి ఇప్పుడు అదేమవ్వలేదు, పడలేదు అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఏ ప్రమాణమైతే దేవుని దగ్గర చేసావో, ఏ వాగ్దానం అయితే దేవుని దగ్గర ఇచ్చావో, ప్రభువా నీ కోసం బ్రతుకుతానయ్యా, నీ కోసం బ్రతికి కొంతమందికి సువార్తను ప్రకటిస్తాను, ఇదిగో నేను నా కుటుంబము నీ సేవలు ఎదుగుతావు అని యెహోషువ పలికినటువంటి ప్రమాణం ఈ ఇంటిలో కూడా ఉంది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ భర్త గారు ఎంత బయటికి వెళ్ళి ఎంత డబ్బులు తీసుకొచ్చినటువంటి అప్పటికైనా సరే రాహేల్ అమ్మగారు అంటారు, ఏంటండి ఎంత డబ్బులు తీసుకొచ్చారు, ఎందుకు ఎన్ని కట్టేస్తాం ఏంటి, ఇవన్నీ మనకు అవసరం ఏంటి, ముందు మన అప్పులు తీరనివ్వండి, ముందు మనకు ఉన్నటువంటి ప్రతి అవసరతలను తీరిపోనివ్వండి, ఆ తర్వాత కట్టుకోవచ్చులే, ఆ తర్వాత చూసుకోవచ్చులే అని అనుకొని ఇంతవరకు చాలా పెండింగ్లో ఉండేటువంటి ఇల్లు కానీ ఆ పడకుండా చేసినటువంటి ప్రమాణం దేవుని దగ్గర ఏదైతే ఉందో అదే ఇప్పుడు ఇంటిని ఇంతవరకు లేవనెత్తింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను దేవుని దగ్గర మనం తీసుకున్నటువంటి ఒడంబడిక ఏదైతే ఉందో, యెహోషువ తనకుండేటువంటి తన సమస్త జనాంగంతో మాట్లాడుతూ ఉన్నాడు 24వ అధ్యాయంలో. ఇదిగో మీరు ఆ నది అవతల, సముద్రం అవతల ఆ పరదేశులుగా ఏ రీతికైతే బ్రతికేరో ఆకుండేటువంటి విగ్రహములను, ఆకుండేటువంటి వాటన్నిటిని మీరు ఎవరైతే పూజిస్తున్నారో ఏమి చేసుకుంటారో చేసుకోండి, కానీ నేను నా కుటుంబం, నేను నా భార్య యెహోవాను మాత్రమే. ఎవరినంట? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మీద ఆధారపడినటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. మేము చర్చి కోసం నాన్నగారు సంఘ బిడ్డలందరూ కూడా ఇంచుమించు మాకు స్థలం లేనప్పుడు మన ప్రియులు రాహేల్ అమ్మగారు వాళ్ళ అమ్మగారింటి దగ్గరే ప్రార్థన కూడికి ఏర్పాటు చేసేటువంటి వాళ్ళ అన్నగారు చంద్రరావు గారు వారి కుటుంబం అక్కడే ప్రార్థన కూడికి ఏర్పాటు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. ప్రార్థన చేసాం, ప్రభువా పిల్లి 7 ఇల్లులు మార్చినట్టుగా సంఘము కూడా అక్కడక్కడ మేము మారుస్తూ ఉన్నాం, మాకు ఒక మంచి స్థలం కావాలయ్యా. ఇంచుమించు 10 సంవత్సరాలు చేసాం ప్రార్థన. ఎప్పుడైతే 10 సంవత్సరాలు చేసామో దేవుడు నాన్నగారికి ఒక ఇల్లు చూపించారు, ఒక స్థలం చూపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మ దేవుడు మనకి ఇంత స్థలం చూపించారు, మరి ఇది కొనాలనుకుంటున్నాం, ప్రార్థన చేయండి అంటే మరలా మన సంఘ బిడ్డలందరూ అడిగారు, అయ్యారు ఎంత స్థలం కావాలనుకుంటున్నారంటే 10 సెంట్లు స్థలం కావాలి. దేవునికి ఇస్తాం చెప్పండి. హల్లెలూయా. అసలు మనం వెళ్ళడానికే సొంత లేదురా నాయన అంటే ఎన్ని సెంట్లు కావాలి? 10 సెంట్లు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే నాన్నగారి సంఘస్థులతో మాట చెప్పేసరికి చాలామంది అనుకుని ఉండొచ్చు, చాలామంది వెనకాల మాట్లాడి ఉండొచ్చు, ఈ పాస్టర్ గారికి ఆశ ఎక్కువరా. ఏమెక్కువ? పరలోకి వెళ్ళాలని ఆశ ఎక్కువ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట, 10 సెంట్లు భూమి ఆ భీమవరంలో కొనాలంటే ఇంచుమించు అప్పుడు సెంట్ ఎంతమ్మా? 5 లక్షల, 2 ఇంచుమించు 4 లక్షలు ఎంత ఉండేది అప్పుడు. ఎప్పుడు? ఇంచుమించు 15-16 సంవత్సరాల క్రితం. కానీ దేవుడు అనుకునే రీతిగా కట్టినటువంటి ఇళ్ళని ప్రభు మాకు ఇచ్చాడు. అసలు మా ఇల్లు వద్దనుకున్నాం, మాకు ఇల్లు వద్దండి,
మేము సంఘానికి స్థలం కావాలి, చర్చి కట్టుకోవాలి అని ప్రార్థన చేయగా 10 సంవత్సరాలు ప్రార్థన చేస్తే కట్టుకోకుండానే దేవుడు మాకు ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఆ ఇంట్లోనే ఉంటున్నాం. అది ఎవరిదంటే రాజుల ఇల్లు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆ పక్కన దేవుడు కొంచెం స్థలం ఉంది, మొత్తం ఇంచుమించు ఒక 7-8 సెంట్ల స్థలం ప్రభు మాకు ఇచ్చారు. అక్కడే ఇప్పుడు చర్చి చేసాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మా నాన్నగారు దేవుని దగ్గర ఏ ప్రమాణం అయితే చేశారో ఆ ప్రమాణం మేరలేదు, ఆ వాగ్దానం మేరలేదు. అందుకే నా దేవుడు అంతగా మమ్మల్ని హెచ్చించాడు. అలాగైతే వారిని కూడా హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. పునాది గట్టిగా ఉన్నప్పుడు నా దేవుడు ప్రమాణాన్ని మర్చిపోయే దేవుడు కాదు, చేసిన వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. 1 పునాది గట్టిగా ఉండాలి, 2 నీ ప్రమాణం కూడా నీకు గుర్తుండాలి. ఆమేన్. 3వ విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. చదవండి 26వ వచన భాగం. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. కురిసెను, వచ్చెను, కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు 3వది ఏంటంటే, ఇంతవరకు బుద్ధిమంతుడు ఏ రీతిగా కట్టుకున్నాడో దాని పునాది కదలకుండా, దా పునాది మీద వేసిపడినటువంటి ఆ ఇల్లు కోలకుండా దేవుడు ఎలాగైతే కాపాడాడో ఇప్పుడు మరొక మనిషిని చూపిస్తున్నాడు. వాడు బుద్ధిహీనుడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఒక రోజున ఇంజనీర్ గారు ఒక మంచి ఇల్లు కట్టారంట. బాగా వినండి. ఇంజనీర్ గారు ఒక మంచి ఇల్లు కట్టారంట. అందరూ కూడా బయట నుంచి చూస్తూ అబ్బబ్బా అసలు ఇంజనీర్ గారు అంటే ఇంజనీర్ కాదు, అసలు ఎంత బాగా కట్టాడరా, ఆ లోపల ఎంత సుందరంగా ఉందిరా అని అనుకుంటూ ఉన్నారు. అందరూ వచ్చి చూసారు, అంతా బాగానే ఉంది. ఆ పక్కనే ఆ బిల్డింగ్ పక్కనే ఒక చిన్న ఆయన ఒక పూరు గుడిసి చూసి ఇంత చిన్నది ఇల్లు కట్టుకున్నాడంట. అందరూ కూడా ఆ చిన్న ఇల్లుని పక్కన పెట్టేసి దాని పక్కనే కనబడుతున్నటువంటి పెద్ద అపార్ట్మెంట్ని చూసి మంచి ఇల్లుని చూసి అందరూ పొగుడుతూ ఉన్నారు. అంతా బాగానే ఉంది. రాగానే రాను కొన్ని రోజులు గడిచిన తర్వాత వర్షాలు వస్తాయి కదా, వరదలు వస్తాయి కదా, కొంచెం గాలి ఎక్కువగా వేస్తుంది కదా, అది వీచేసరికి అట్టల కింద కట్టబడినటువంటి ఆ గోడలన్నీ కూడా ఏమైపోయాయి, మెల్లిమెల్లిగా కూలిపోయింది. అందరూ అంటున్నారు, రే ఇంజనీర్ గారు ఇల్లు అలా పడిపోతుంది ఏంట్రా, ఏమైంది ఏంట్రా అడిగితే, ఊరు అది కాదురా కానీ ఆ ఇల్లు పక్కన పెట్టు, ఆ ఇంటి పక్కనే ఉండేటువంటి ఒక చిన్న కట్టుకున్నారు చూసావా, ఆ ఇల్లు చూడరు ఎంత గట్టిగా ఉందో, ఎంత బాగుందో, అసలు కదలట్లేదురా, అసలు ఏది కూడా ఆ నెరలు కూడా ఏమి రాలేదురా, అసలు చాలా గట్టిగా కట్టారురా, చాలా బాగుందిరా అని ఆ చెన్నైని చూసి అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అందరూ అపార్ట్మెంట్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెన్నై ఇంటి దగ్గర చూసి, అయ్యా ఈ ఇల్లుని ఎలా కట్టావు, నీ ఇల్లు కదలట్లేదే, నీ ఇల్లు పడిపోవట్లేదే, నీ ఇల్లు కూలట్లేదే, ఎటువంటి అసలు బెడుకు లేకుండా భలే ఉన్నావు కదా అయ్యా, ఏం చేసావంటే అని అన్నాడు. అయ్యా నేను నడుము వంచి ఎక్కడైతే ఏ ఇసుక అయితే ఉందో, ఏ రాళ్ళు అయితే ఉన్నాయో, ఏ బెడ్డలు అయితే ఉన్నాయో వాటన్నింటిని కూడా నేను తీసివేసి నా పునాదిని గట్టిగా వేసుకున్నాను. మరి ఇంజనీరింగ్ గారు నాకు తెలియదు కదా, ఇంజనీరింగ్ లాంటి చదువు నేను చదువుకోలేదు కదా, ఏదో దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని బట్టి నేను కట్టుకున్నానయ్యా అని నోవాహు వలె వాడ కట్టినట్టుగా చెప్పాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మీరు బాగా గమనిస్తే నోవాహు కాలంలో కట్టబడినటువంటి ప్రతి కట్టడాలన్నీ కూడా మునిగిపోయాయి, ఆటోమేటిక్గా అవన్నీ కూడా కూలిపోయినాయి. కానీ కట్టినటువంటి నోవాహు ఇంజనీర్ కాదు, కానీ వాడ మాత్రం 3 స్టేర్లు కట్టాడేమో లోపల, అది అలాగే నిలిచిపోయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అలాగైతే ఈ ఇల్లు కూడా తరతరాలు నిలుచునుగాక, అనేకమైన ఆశీర్వాదాలు ప్రభు వారికి ఇచ్చునుగాక, రానున్న దినాలలో అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడునుగాక. ఇప్పుడు 3వది ఏంటంటే, 1 పునాది గట్టిగా ఉండాలి, 2 ప్రమాణం గట్టిగా ఉండాలి, 3 మన ప్రార్థనా జీవితం కూడా మనం కాపాడుకుంటూ ఉండాలి. ఏముండాలి? ఇది లేదనుకోండి, ఎవరు అన్నారంట మన జీవితంలో ఆత్మ అనేది లేనప్పుడు శరీరానికి ఏ విలువ అయితే లేదో, ప్రార్థనా జీవితం లేకపోతే దేవుని దగ్గర మనకి విలువ అనేది లేదు. దెర్ ఇస్ నో వాల్యూ వితౌట్ ఏ ప్రేయర్ఫుల్ లైఫ్ ఇన్ అవర్ లైఫ్. దేవునికి స్తోత్రం. ఏ ప్రార్థనా జీవితం అయితే మనం కలిగి ఉన్నామో అప్పుడు దేవుని దృష్టిలో, అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ రాస్తున్నమాట, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట నేను చదివించి ముగించేస్తున్నాను. చదవండి, ఇది హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి కింద మాట, 6వ వచనం.
6వ వచనం, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆ ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకొస్తే మగా చేపట్టిన ఎడల మనమే ఆ ఇల్లు. దేవునికి స్తోత్రం. ఇల్లు ఎంత సుందరంగా అయితే ఉందో అలాగే మనం కూడా అంత సుందరంగా దేవునికి కనబడాలి. మనమే ఆయన ఇల్లు. ఎవరు అన్నారంట, అయ్యా దేవుడు ఒక ఇంటిని కట్టడానికి ఆ సున్నం కానీ, ఆ సిమెంట్ కానీ, ఆ రాళ్ళు కానీ, ఆ ఇనుము కానీ, దానికి కట్టుబడేసేటువంటి కట్టి తీగలు కానీ ఎంతైతే అవసరమో మనిషి నిలబడడానికి, ఆ ఎముకలు కూడా నిలబడడానికి, ఆ ఎముకల్లో ఉండేటువంటి మాంసం నిలబడడానికి చుట్టూ నరాలతో కట్టేయాడంట. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకే ఈ శరీరం ఇంత నిలబడింది. ఆమేన్. ఈ శరీరంలో ఉన్న వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఈ మనుషునికి ఇంత విలువ. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ ఇల్లు కాదు, మనమే ఆయన ఇల్లుగా మారిపోవాలి. మారుతున్నామా? ఇల్లు చూడడానికి వచ్చేమేమో, ఏదో కొంచెం బహుమతులు తీసుకొచ్చి వచ్చేమేమో, కానీ మనమే దేవునికి బహుమానంగా మారాలి. మనమే దేవుని ఇల్లుగా మారిపోవాలి. ఈ ఇల్లు బాగుందనుకోండి, ఈ ఇంటిలోనికి యేసుప్రభు వస్తాడు. ఇంటిలోనికి యేసుప్రభు నివాసం చేస్తాడు. యేసుప్రభు ఇంటిలో ఉన్నప్పుడు మనకి కలతలు ఉండవు, కష్టాలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు. ఏవి కూడా వచ్చినా నా ప్రభువే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండు. అలా ఉండాలంటే ఒకటి పునాది బాగుండాలి, ప్రమాణాలు బాగుండాలి, అలాగే ప్రార్థనా జీవితం బాగుండాలి. ఈ 3 విషయాలు మనం ఎంతగానో అర్థం చేసుకుందాం. ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ఆశీర్వాదాలతో దేవుడి మాటలతో మనందరిని ఆశీర్వదించును గాక. ప్రాముఖ్యంగా రాహేల్ గారిని, యాకోబు గారిని, వారి కుటుంబాన్ని ప్రభు ఇంకను నిండిగా మెండిగా దీవించును గాక. చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులకు, చక్కగా వినేటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు అందరికీ తెలియజేస్తున్నారు. వందనాలండి. థ్యాంక్ యూ.